సార్ సో నేను లోపలికి వచ్చినప్పుడు బయట రిసెప్షన్లో కూర్చుంటున్నాడు. ఆ, బాబు, నిన్న ఆల్రెడీ నేను మాట్లాడాను. అవును నిన్న మిమ్మల్ని కూడా కలిశాడు. అవునండి ఈ రోజు బహుశా మళ్ళీ మిమ్మల్ని కానీ నన్ను కానీ కలవటానికి ప్రయత్నం చేస్తాడు. సో అవును. నో అనొద్దు. మీరు కలవాలంటే మిమ్మల్ని కలవనియండి, లేదా నన్ను కలవాలన్నా కలవనియండి. అడ్మిషన్ మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదు. అదే నిన్న 2 సార్లు వచ్చాడండి, ఇవాళ కూడా వచ్చాడు. అదేంటండి సార్, లాస్ట్ ఇయర్ మే 2023 బ్యాచ్ సార్. అతను మే అవును 2023 అవును ఎగ్జామ్ రాశాడు, సిఏ ఎంటర్. అవును అవును మనకి మే 2023 దాకా అన్ని ఫీజులు కట్టేశాడు. అవును అంటే ఎక్స్ట్రా ఫుల్ బ్యాచ్ కట్టాడండి, నేను అన్ని చూసాను. కట్టేశాడు. హాస్టల్ ఫీజు, హాస్టల్ కూడా అప్ టు చదువు ఫీజు అన్ని కట్టేశాడు. అవును రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్, ఈ 10 అవును months బ్యాచ్ స్టూడెంట్. అవునండి. సిలబస్ అయిపోగానే నేను ఓన్గా ప్రిపేర్ అవుతా అన్నాడు. నేను ఆ, ఎలవ్ చేయనమ్మా అన్నా. నేను ఓకే ఎలవ్ చేయనమ్మా, మీ అమ్మా నాన్న వస్తే మాట్లాడతా అన్నా. మా అమ్మా నాన్న రాలేరు, పొలం పనులు ఉన్నాయి, అయినా ఎలా వస్తారు మా అమ్మా నాన్న, మేము చిన్నపిల్లలు అనుకున్నారా అవునండి. అని సెటైరిక్గా మాట్లాడుతూ, ఇదిగో మా అన్నయ్య అని చెప్పి ఒక స్టూడెంట్ తీసుకొచ్చాడు. అవును అవును తను నాకు సిఏ ఫైనల్ చదువుతున్నాను చెప్పాడు. నిజమేంటో నాకు తెలియదు, చెప్పడం నాకు మాత్రం గుర్తుందండి. సిఏ ఫైనల్ చదువుతున్నాడండి అన్నట్టు. నేను అన్నాను, అమ్మ నువ్వు గార్డియన్గా అడ్మిషన్ ఫామ్లో కూడా లేదు, ఆ, అడ్మిషన్ ఫామ్లో నాన్ సంతకం ఉంది, నీకు కనీసం సంబంధం కూడా లేదు. కానీ అసలు పిల్లోడే నేను ఇక్కడ ఉండను అన్నప్పుడు ఇక నాకు రూల్స్ సిస్టమ్ ఇవి నాకెందుకమ్మా. వాడు ఇక్కడ ఉంటానంటే వాళ్ళ అమ్మతో నాతో మాట్లాడతా. అవును వాడే నా స్టూడెంటే నన్ను వద్దన్నాడు. అవును ఇవన్నీ ఎందుకే ఇక నాకు తపన ప్యాషన్ ఇవన్నీ నాకెందుకమ్మా, వాడి గురించి నేనెందుకు పట్టించుకుంటా. సార్. సంతకం పెట్టేసి ఇవ్వమ్మా, లెటర్ ఇవ్వమ్మా, వాళ్ళ అమ్మకు నాన్నకు ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చేసి పంపించేస్తాం అన్నా. సార్ సో ఆ రోజు చాలా ఎక్కువ మాట్లాడాడు. నేను ఓన్గా ప్రిపేర్ అవుతా, ఇక్కడ ఉంటేనే ఆ, పాస్ అవుతారా, ఇప్పుడు బయటికి వెళ్తే చదువుకోలేమా, మేము చదువుకోలేమా, చిన్నపిల్లలమా, ఇట్లాంటి ఇప్పుడేమో మాటలు. సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళి చదివాడో నాకు తెలియదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నాడు. ఇవన్నీ చెప్పలేదు సార్ నాకు. ఇప్పుడు ఏమంటాడంటే, సార్ ఏదో రకంగా నాకు అడ్మిషన్ ఇప్పించండి సార్, సార్ దగ్గరికి వెళ్లకుండా చూడండి సార్, నాకు సార్ ఇప్పుడు వెళ్లకుండా ఏదో చేయండి అంటాడు. నిన్న ఈవినింగ్ స్టాఫ్ మీటింగ్లో మీకు ఒక మాట చెప్పాను. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ అందరూ మంచోళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని మాత్రం ఏమనుకోవద్దు సార్. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళలో కూడా గోతులు తీసేవాళ్ళు ఉంటారు. అవును ఇప్పుడు సుమారు 30 కోట్ల మంది భారతీయులు సార్. అవును స్వతంత్రం రాకముందు మనకి అవును బ్రిటిష్ సైనికులు 30 కోట్ల మంది వచ్చారా ఇండియాని ఆక్రమించుకోవడానికి? రాలా. 10,000 మంది వచ్చి ఉంటారు. అంతే. అక్కడ గోతులు తీసి వాళ్ళకి సహకరించింది ఎవరు? మన మన ఇండియన్స్. ఇండియన్సే. అంతమంది వచ్చి అవును. ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించారంటే మన ఇండియన్సే కదా. అలానే బయట ఉన్న వాళ్ళే కాదు సార్, మన స్టాఫ్ కూడా గోతులు తీసేవాళ్ళు ఉంటారు సార్. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళనే అభిప్రాయంలో మీరు ఉండొద్దు. సార్ అలానే మాస్టర్ మైండ్స్ నుంచి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ అందరూ చెడ్డోళ్ళనే అభిప్రాయంలో నేనేం లేను సార్. కానీ వాడు వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు. నేను పాస్ అవుతాను, మీ దగ్గర ఉంటేనే పాస్ అవుతారా, మీరు చదివిస్తేనే పాస్ అవుతారా, ఎంఎంలో ఉంటేనే పాస్ అవుతారా, మేము చిన్నపిల్లలమా, డిగ్రీ పిల్లలం, మేము చదువుకోలేమా, మా కంట్రోల్స్ లేవా. ఈ పక్కన ఉన్నాడు ఆ ఫైనల్ స్టూడెంట్ ఇంకా ఎక్కువ మాట్లాడాడు. ఎప్పుడు వాడు సింగిల్గా రాడే, ఎప్పుడు వచ్చినా కూడా మా అన్నయ్య అనే ఒక స్టూడెంట్ తీసుకొస్తాడు. ఏమైంది ఈసారి ఆడు వచ్చాడా ఆ ఫైనల్ స్టూడెంట్ కూడా? రాలేదండి అసలు. ఎక్కడండి అసలు సిఏ నుంచే డిస్కంటిన్యూ అయిపోయాడండి. వాళ్ళ అదే అన్నయ్య చెప్తా. ఇవన్నీ చెప్పలేదండి. సార్ తోనే ఇది సార్ దగ్గరికి నన్ను వెళ్లకుండా నాకు ఏదో రకంగా అడ్మిషన్ ఇప్పించండి అని చెప్తున్నాడండి. కథ అంతా వెళ్ళకుండా ఉండుంటది. ఏముందంటే డీఎన్ఏలో పెట్టేశానండి. నాకు అడ్మిషన్ ఇచ్చే ఉద్దేశం లేదండి సార్. ఇంకా కష్టపడతా, ఇంకో గంట కష్టపడతా, అవసరమైతే వేరే స్టూడెంట్స్ని తెచ్చుకుంటా, వేరే రాష్ట్రానికి వెళ్ళిన సరే అడ్మిషన్స్ తెచ్చుకుంటాను తప్ప ఇట్లాంటి సిస్టమ్ పట్ల రెస్పెక్ట్ లేనటువంటి స్టూడెంట్స్ మాత్రం నాకు వద్దు సార్. మీరు ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఖచ్చితంగా మాట్లాడతాడు సార్. నా గెస్ అయితే వాళ్ళ అన్నయ్య ఖచ్చితంగా వస్తాడు. ఓకే సార్. సో తను ఇప్పుడు సీఏ డ్రాపా వాళ్ళ అన్నయ్య? సీఏ పూర్తిగా సీఏ అదే అంటున్నాడండి. నన్ను ముంచాడండి. నేను అప్పుడు సార్ చెప్తే నేను చాలా తప్పండి. వాళ్ళ అన్నయ్య ముంచేది ఏంటంటే వీడన్నమాట, డిగ్రీ పిల్లలం మేము, మాకు మెజారిటీ ఏజ్ వచ్చింది, ఇప్పుడు మేము మేజర్స్. ఎవడో ముంచేది ఏంటండి? వాళ్ళ అన్నయ్య సిగరెట్ తాగరా అంటాడు, తాగేస్తాడా? మందు తాగరా అంటాడు, తాగేస్తాడా? తప్పు చేయరా అంటాడు, చేసేస్తాడా? ఎందుకు వాళ్ళ అన్నయ్య అంటావు? ముంచాడంటే నేను అన్నానండి, ఒకళ్ళు ముంచేది ఏముండదు నాన్న, ఎవరి కళ్ళు రియలైజ్ అవ్వాలని చెప్పానండి. చాలా చక్కగా చెప్పాను. అరే నువ్వు ఇక్కడ కంటిన్యూ అవ్వటం వల్ల నాకు 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఫీజు లేదా, ఆల్రెడీ కట్టేసావు నువ్వు ఫీజు, కంటిన్యూ అవ్వరా, పాస్ అవుతావు అన్నా. వెళ్ళేటప్పుడు కూడా చులకనగా సెటేరిక్గా మాట్లాడి వెళ్ళాడండి. వద్దండి, అలాంటి స్టూడెంట్స్ వద్దు. మీ అందరికీ నేను చెప్తున్నా, అవసరం అయితే ఇంకొక గంట కష్టపడైనా సరే అడ్మిషన్స్ తెస్తాను. రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంటర్టైన్ చేయొద్దండి. అతను ఎక్కడికి వెళ్ళి ఏం బాగుపడతాడో మనకు అనవసరం అండి, తన గురించి మనకు అనవసరం. ఓకేనా అండి?
ఓకే సార్. తను ఏ స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుంటాడో లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతాడో అవన్నీ నాకు అనవసరం. ఓకే సార్. మీరైతే ఎంటర్టైన్ చేయొద్దండి, జాలి ఓకే దయ కూడా సార్. చూపించద్దు. ఓకే సార్. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మాట్లాడితే అప్పుడు మనం వాళ్ళ అమ్మా నాన్న చెప్పే మాటలు బట్టి సీరియస్నెస్ని బట్టి అంటే వాళ్ళ అమ్మా నాన్నకి నిజంగా ఇక్కడ చదివించాలని ఉంటే అప్పుడు కన్సిడర్ చేద్దాం, ఓకే సార్. అప్పుడు ఇద్దాం అడ్మిషన్. ఓకే. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే సార్.